నాడు మద్యాన్ని అడ్డం పెట్టుకొని 25,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకుండా మద్యం లేకుండా చేస్తానన్నాడు. ఆ రోజు డూప్లికేట్ మద్యాన్ని చేసి కల్తీ మద్యాన్ని చేసి ప్రాణాలతో చెలగాటమాడారు. ఉచిత ఇసుకను మేము తీసుకొచ్చాము. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఇటువంటిది. ఆ రోజు గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ షాపులో నగదు రూపంలో డబ్బులు తీసుకుంటారు. ఎందుకు నగదు రూపంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మీ బెదిరింపులకు బెదిరిస్తామంటున్నారు, రపరప ఆడిస్తామంటున్నారు. గంగమ్మ తల్లిని నరికిన దానిలో నరికినట్టు నరుకుతామంటున్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని నరికి పక్కన పడేశారయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులారా. రపరప ఆడించినారు. ఓటు అని చెప్పి రప్పాడించి 11 మందికే పరిమితం చేశారు. మళ్ళీ అది కూడా రాకుండా చేసుకోవద్దు. సింగిల్ డిజిటల్కు వెళ్ళిపోతారు మీరు. ఈరోజు ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వండి. ఈరోజు ఏదైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ సలహా ఇచ్చినా ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వండి. ఇప్పటికే రాష్ట్రంలో 1 సంవత్సరం కంప్లీట్ అయినటువంటినే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీభావ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రజల ఆనందం, ప్రజల వద్దకే పరిపాలన, రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అభివృద్ధి, అదేవిధంగా విజనరీ లీడర్ ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు.